ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారు హెడ్ మాస్టర్ సార్ 472 సార్. 10th కాకుండా 10th కలిపి సార్. 10th ఎంతమంది పోయారు? 10th 110 పోయినారు సార్. ఇప్పుడు 360 ఉన్నారా? 360 చిల్లర. ఈరోజు మీల్స్ టేకన్ ఎంతమంది? ఈరోజు 304 ఉంది సార్. ఏమి అన్నమా? టమాటా కూర చేసి ఆ గుడ్లు దీంట్లో వేసేస్తారా? సరిపోతుంది కూర? 300 మందికి 304 మంది. అదేంటి లాస్ట్లో అవి గుడ్లేడా? ఎంతమంది మీరు? నలుగురా? జీతాలు వస్తున్నాయా కరెక్ట్గా? ఎంత వస్తుంది ఒక పిల్లోనికి? 9 రూపాయలు 69 పైసలు పెంచారు. 9.69. తెల్లన్నం 4 సార్లు వస్తూ ఉంది. కొంచెం పోయినసారి కంటే ఈసారి కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది. బాగా చేయండి, రుచికరంగా చేస్తే పిల్లలు బాగా తింటారు, సంతోషంగా ఉంటారు. రాయి మాట అయిపోయిందా? తాగారంతా? అందరు తాగుతారా? జాగ్రత్త చేయండి. రైట్. హెడ్ మాస్టర్ గారు, బాగా బిలో వెయిట్ ఉన్నాయండి ఎగ్స్. 1580 ఉండాలా ఒక ట్రే. చూడండి, అది చాలా తక్కువ ఉన్నాయి. అవన్నీ డ్యామేజ్ వస్తే తీసి పక్కన పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు కొంచెం మరీ సన్నగా ఉండేటి సపరేట్గా పెట్టి రీప్లేస్ చేయండి. బాగున్నారా? బాగుంది హాస్టల్? సంతోషమా మీకు? కాడ సంతోషంగా ఉన్నారా? ఆ గ్రౌండ్ కూడా అంతా లెవెల్ చేసి రెడీ చేస్తారు, బాగా ఆడుకోవచ్చు. ఏ క్లాస్? 9th? వీక్లీ ఎన్నిసార్లు చికెన్ ఇస్తున్నారు? కన్ఫామా? ఎన్ని? ఒక 3-4 ముక్కలు వస్తాయా? ఓకే, వస్తాయి. రోజు మార్చి రోజు గుడ్డు ఇస్తున్నారా? 3 ఇస్తారా వారానికి? 3 గుడ్లు ఇస్తారా? రోజు గుడ్డు ఇవ్వాలి కదా. ఏమండి కొంచెం అంత ప్రాబ్లమాటిక్ ఉంది కొంత. ఏం బా గుడ్లు ఇవ్వడం లే డైలీ? ఇవ్వాలా? నువ్వు ఇస్తానంటే నువ్వేం కన్ను చూసావా మాకెట్టట? తెలుసులే ఆ స్వామి ఏం చేసేది. మాకేం ఎరుబట్టి పిల్లల్ని పిలిపించిన మాట్లాడతారా? చెప్పు హజరత్ సాహిబు, నువ్వు బాగా మంచి చేయాలబ్బా. ఏమొస్తుంది? అల్లా మెట్టుతో కొడతాడు పైకి పోతే, తెలుసునా? ఏం నీకేం అర్థం కావడంలే. ఎన్నిసార్లు వస్తారు మీరు నెలకు? ఏంది మరి ఏం చెప్తారు మీరు? రోజు మార్చి రోజు ఇస్తా ఉన్నారు గుడ్డు, రోజు ఇవ్వడం. ఏమన్నీ కనుక్కుంటామేమో, పిల్లలు కనుక్కుంటారు బాగా. ఏమంటే సమాచారం ఏమి ఉండదు. కరెక్ట్ కాదు. యాడికాడికి పోతున్నాయో మీ డబ్బులు ఏమో, ఎంతమందికి ఇచ్చాడో ఏమో. ఆవులు ఇచ్చి పేగులు లెక్క పెడతాయి, అర్థమైందా? ఎంతమంది పై వాళ్ళకి ఇస్తాడో ఏం కథ అన్నీ చెప్తా. కరెక్ట్ కాదు. సస్పెండ్ ఇంట్లో కూర్చుంటాం. మర్యాదగా మట్టసంగా పిల్లలకి ఏం మెనూ ప్రకారం ఏముందో అన్నీ ఇవ్వండి. ఏమి చేస్తా చేసుకోండి, బాగుండదు. గౌరవంగా చెప్తానా? ఇంకా విలువ ఉండదు నీకు. లేదు ఒక్క మెతుకు పట్టుకుంటా నేను, మొత్తం అన్ని తిరగను కదా. అన్నిట్లు ఇంతేనేమో మీరు చూసేది అనుకుంటా. మీరు ఎంత లంచాలు తీసుకుంటా ఉన్నారు, మీ పైలకి ఎంత పోతా ఉన్నాయి, ఎన్ని లెక్కసారాలు వస్తాయి బయటికి. మర్యాదగా మట్టసంగా వాళ్ళకి మెనూ ప్రకారం ఏముందో అవన్నీ ఇవ్వండి. మీరు వేరే చేయకండి, సమస్యలు కాదు చెప్తున్నా. ఇబ్బంది పడతారు మీరు. నాకు ఒక్కసారి కంప్లైంట్ వచ్చిందంటే ఇంకేం లే, ఖచ్చితంగా సస్పెండ్ చేపిస్తా, మీ ఇష్టం. టిఫిన్లు బాగుంటాయా? ఏదైనా ఒక టిఫిన్ మీరు బాగలేదని చెప్తే మారుస్తాను. ఒకటి చెప్పండి, ఒక టిఫిన్ ఏదైనా మారుస్తా. ఏ టిఫిన్ మార్చాలా? ఉప్మానేనా? ఉప్మా మార్చనా? పేపర్లో రాయమ్మా. ఓ పేపర్లో రాయి, బుక్ లేదు కదా, ఒక పేపర్లో రాయి. ఉప్మానా పొంగలా? ఉప్మా. ఏది పొంగలా ఉప్మా? ఉప్మా. మీకు వారానికి 3 సార్లు చికెన్ ఇవ్వాలా.
గుడ్డు ఎన్నిసార్లు ఇవ్వాలా? 6 సార్లు ఇవ్వాలి, కానీ 3 సార్లు ఇస్తా ఉన్నాడు మీ సార్. 6 సార్లు ఇస్తారు. ఓకే, ఇవ్వకుంటే కన్నా మీకు వాట్సాప్ నెంబర్ ఇమ్మా. ఆ పిల్లలకి బుక్లలో రాసి పేపర్లో రాసి అందరు రాసుకుంటారు. ఆ వాట్సాప్ నెంబర్కు మీ హాస్టల్ పేరు ఊరి పేరు రాసి, సార్ మీరు వచ్చిపోయినా కానీ మాకు 3 ఇస్తూ ఉన్నారు గుడ్లు, ఫ్రూట్ కూడా డైలీ ఇవ్వాలి, డైలీ ఫ్రూట్ ఇస్తూ ఉన్నారా లేదా, ఇవన్నీ వివరాలన్నీ మాకు మీ ఇంటికి పోయినప్పుడు ఏ ఫోన్ నెంబర్లో నుంచి అయినా సరే మీకు నాకు వాట్సాప్ పెట్టండి. అర్థమవుతా ఉందా? ఈ 15 రోజులు ఇంకా 10 రోజులు ఉంది కదా, 23 వరకు, 23 లోపల అర్థమైందా? నాకు వాట్సాప్ పెట్టండి. ఎవరు పెట్టింది అనేది నేను ఎవరికి చెప్పను. మీ 49 మందిలో ఎవరు పెట్టిండ్రు అనేది ఎవరికి చెప్పను. మీ సార్ ఇంటికి పోతాడు. అర్థమవుతుందా? ఏం పెట్టాలి మీకు ఉప్మా బదులు? ఎగ్ రైస్ తింటారా? ఎగ్ రైస్. ఆ రోజు గుడ్డు లేకుండా గుడ్డు, ఎర్రగడ్డలు, కొంచెం పోపు గింజలు, నూనె పోసి ఆ ఉప్మా రవ్వ బదులు, చట్నీ బదులు మాకేమి ఇస్తా ఉన్నావు అంటే నువ్వు ఎర్రగడ్డలు, ఆయిల్, పోపు గింజలు అంటే దాంట్లో కూడా పడతాయి, ఉప్మాలో కూడా ఆయిల్ కూడా దాంట్లో పడుతుంది, ఎర్రగడ్డలు కొన్ని మరిన్ని. అర్థమైందా? వేసి ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు కొట్టిపోయాలా. నువ్వు దాంట్లో 10 గుడ్లు మిగిలిసుకుంటే పోతావు పైకి. అర్థమవుతుందా? 49 మంది ఉంటే 49 గుడ్లు కొట్టిపోసి రైస్ ఉడకబెట్టి దాంట్లో కలిదిప్పాలి చేసి ఉప్మా బదులు అది పెట్టు. పాపం నిన్న వచ్చింటే కన్నా మీకు ఈరోజే ఉప్మా లేకుండా చేద్దాను. సరే, వచ్చే గురువారం, వచ్చే సంవత్సరం కూడా అట్లా పెట్టి మేము రాసి ఇచ్చి సంతకం పెట్టిపోతాను. అది మార్చుకోండి, పద్ధతులు మార్చుకోవాలబ్బా. నువ్వు అన్ని 6 రోజులు 6 గుడ్లు రావాలా, ఎక్సెప్ట్ ఆదివారము. అర్థమవుతుందా? డైలీ ఫ్రూట్ ఇవ్వాలా. అర్థమవుతుందా? చికెన్ 100 గ్రామ్స్ ఖచ్చితంగా ఇవ్వాలా. 100 గ్రాములు ఇవ్వాలి ఒక్కొక్కరికి, అంటే దాదాపు 4-5 ముక్కలు రావాలా అంతంతాయి. మీ 49 మంది ఉంటే 5 కేజీలు చికెన్ వేయాలి. అర్థమవుతుంది? తక్కువ రేటే కదా ఇప్పుడు, ఇంకా పెరగలే కదా. పెరిగినప్పుడు అంటే సరే ఇవ్వండి తృప్తిగా. నీ పిల్లలు బాగుంటావు స్వామి నువ్వు. ఇంట్లో మీ పిల్లలతో బాగా సంతోషంగా ఉంటావు. లేదంటే వాళ్ళు నేను కష్టాలు మొదలైతే నీకు దేవుడు ఊరుకోడు. నువ్వు పూజించి అల్లా ఊరుకోడు, కొడతాడు. అట్నే తిరిగి పడతావు, పోస్తారు పండబెట్టి. అయ్యా రఫీ, నరకం అంటే ఇటు చేసే నరకం కాక ఏం స్వర్గంలో ఉంటావా? గోటి క్లాస్ బాగా చదువుకోండి మా. మీకు మంచి రిజర్వేషన్లు ఉన్నాయి, కొంచెం బాగా చదువుకున్నట్టు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. అదో ఆ నెంబర్ అందరికి ఇవ్వండి, ఇచ్చి ఫీడ్ చేసుకోండి. అందరు రాసుకోండి మీ బుక్లలో. ఆ నెంబర్కి నాకు వాట్సాప్ పెట్టండి. ఎప్పుడైనా ఈ ప్రకారం మీ మెనూ ప్రకారం రాదంటే వాట్సాప్ పెట్టండి నాకు. ఎవరు పెట్టింది నేను ఎవరికి చెప్పను, మీరేం భయపడాల్సిన పనిలే. చూడయా, పిల్లలు తిట్టకూడదు, చూసుకోండి. నువ్వు నేను ఆనించిన వచ్చింది, మనం చేయకుండా వచ్చినావా? అరసు అరిసేది వేరే, నేను చెప్పేది తింటావా? నువ్వు నీ హరికథలు చెప్పాలి, నేను చెప్పేది నువ్వు అరసాల. ఏం తమాషలు పడతానా మీరు? అట్లా మాట్లాడండి, అంతే. చెడ్డవాడు రాకూడదు. చూడు అమ్మోళ్ళని అంటా ఉంటే అరసండి, నేను అరసద్దన్నాం. తిట్టకూడదు, తిట్టేదానికి ఎవరికి హక్కు లేదు. తిట్టడం అంటే మేమండి అమ్మలక్కలు తిట్టే ఊరుకుంటారా? దుప్పటి కప్పి కుమ్ముతారు ఏదో ఒక రోజు. జాగ్రత్త రా బాబు. వాట్సాప్ నెంబర్ పెట్టుకోండి అంతా.